Let's turn to the verse we've been looking at in the book of Amos, chapter 5. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయంలో మనం చూస్తున్నటువంటి వచనాన్ని మరొకసారి చూద్దాం. Verse 14. 14వ వచనం. Seek good and not evil, that you may live. And thus may the Lord God of hosts be with you, just as you have said. మీరు బ్రతుకున్నట్లు కీడు విడిచి మేలు వెదకుడి, అలాగు చేసిన యెడల మీరు అనుకుని చొప్పున దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా మీకు తోడుగా నుండును. Then he says, hate the evil and love the good. తర్వాత వచనంలో కీడును ద్వేషించి మేలును ప్రేమించు. So I was saying that there are three types of people whom God shows his way. నేను మీకు In Psalm 25. 25వ కీర్తనలో ఉన్నటువంటి విషయాలు మీకు చెప్తూ వస్తూ ఉంటున్నాను. దేవుడు తన యొక్క మార్గాల్ని తెలుసుకునేటట్టు చేయడానికి 3 రకాలైనటువంటి ప్రజలు ఉన్నారు అని. Throughout the scriptures, God shows us the way of good and evil. లేఖనం అంతట్లోనూ కూడా దేవుడు మంచి మార్గాన్ని చెడు మార్గాన్ని కూడా చూపిస్తున్నాడు. And the way of life and death. జీవ మార్గము మరణ మార్గం. We may think that something is the right way. మనం అనుకోవచ్చు ఇదే సరైన దారి అని ఒక దారి గురించి అనుకోవచ్చు. But I want you to read this verse. Proverbs 14:12. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనాన్ని మీరు చూడాలని కోరుతున్నాను. 14 and verse 12. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 12వ వచనం. There is a way that seems right to a man, but its end is the way of death. ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, అయితే తుదకు అది మరణమునకు త్రోవ తీయును. There are very few proverbs that are repeated twice. కొన్ని సామెతలే 2 సార్లు చెప్పబడ్డాయి. This is one of them. వాటిలో ఇదొకటి. You turn to chapter 16 and verse 25. మళ్ళా 16వ అధ్యాయం 25వ వచనం చూడండి. Same thing. అదే సంగతి. There is a way which seems right to a man, but its end is the way of death. ఒకని మార్గము వాని దృష్టికి యథార్థముగా కనబడును, అయినను తుదకు అది మరణమునకు చేరును. Now, when the Holy Spirit writes the same verse twice in 3 pages, పరిశుద్ధాత్మ దేవుడు ఒకే సంగతినే 3 పేజీల లోపల మళ్ళా 2 సార్లు రాయించారంటే it must be quite important. అది చాలా ప్రాముఖ్యమైనదిగా ఉండాలి. According to our understanding, we may think, this is a good way. మరి మన గ్రహింపును బట్టి మనం అనుకుంటాం ఇది సరైన మార్గమే అనుకుంటాం. What seems right to a man is the way of death. మనుషునికి సరైనదిగా కనపడేటటువంటి మార్గము మరణ మార్గంగా ఉంటుంది. That's what Eve thought. అదే హవ్వ కూడా అదే సంగతి అనుకున్నాడు. Yeah, what is wrong in knowing good and evil? Isn't it good for me to know what is good and what is evil? మంచి చెడులో తెలుసుకోవడంలో తప్పే ఉంది, ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడం నాకు మంచిదే కదా అని హవ్వ అనుకున్నది. Why is God stopping me from knowing that? That is a good knowledge. అది తెలుసుకోకుండా దేవుడు ఎందుకు ఆప్ చేస్తున్నాడు? And all the problem in the world started because she went by her own reason. లోకంలో ఉన్నటువంటి సమస్య అంతా ఎక్కడ ప్రారంభమైతే ఆమె తన సొంత తెలుగుతో ఇట్లా ప్రారంభించింది కనుక We also may think like that. మనం కూడా ఇట్లా అనుకుంటాం. What is wrong in knowing good and evil? That is a good thing. మంచి చెడు ఏంటో తెలుసుకోవడంలో తప్పే ఉంది అంటాం. And I think most of us, if we went to the Garden of Eden, we would have also taken that. మనలో అనేక మంది ఏదైనా వనానికి వెళ్ళుంటే మనం కూడా అట్లా అనుకుని ఉండేవాళ్ళం. Because say, what is wrong in knowing good and evil? ఎందుకంటే మంచి చెడు తెలుసుకోవడంలో తప్పేంటి? I'm not doing evil. నేను చెడు చేయటం లేదు, I am knowing good and evil. కానీ మంచి చెడు తెలుసుకోవాలనుకుంటున్నాను. This is not the tree of doing evil. ఇది చెడు గురించి చేసేటటువంటి చెట్టు కాదు. It's the knowledge of good and evil. ఇది మంచి చెడులు తెలుసుకునేటటువంటి చెట్టు. According to our understanding, knowledge of good and evil is a very good thing. మన యొక్క గ్రహింపును బట్టి మంచి చెడులు తెలుసుకునే జ్ఞానం చాలా మంచిదే. But when we ourselves decide what is good and evil, then it is a bad thing. అయితే ఏది మంచిదో ఏది చెడో మనంతట మనమే తీర్మానం చేస్తున్నప్పుడు మాత్రం అది కీడైపోతుంది. How are we supposed to know what is good and evil? ఏది మంచిదో ఏది చెడుదో ఎట్లా మనం తెలుసుకునేది? We must seek the wisdom of God in every situation. ప్రతి పరిస్థితిలోనూ దేవుని యొక్క జ్ఞానాన్ని మనం వెదకాలి. Lord, Prabhu, is this good or is this evil? మరి ఇది మంచిదా ఇది చెడుగా? Some time ago, I was sitting at a table with a father and a small 6-year-old son. కొంతకాలం క్రిందట నేను ఒక బల్ల దగ్గర కూర్చున్నాను. ఒక తండ్రి 6 సంవత్సరాల కొడుకు ఉన్నారు. We were sitting at a conference. We were all eating food. మేము ఒక కాన్ఫరెన్స్ లో ఉన్నాం. అప్పుడు మేము అందరం ఒక చోట భోజనం చేస్తున్నాం బల్ల దగ్గర. And that small boy was blind. ఆ చిన్న పిల్లోడు 6 సంవత్సరాల పిల్లోడు గుడ్డివాడు. He could see very little. కొంచెమే కనపడుతుంది అబ్బాయికి. So he would put his hand on the food. కనుక తన భోజనం మీద ఇలా చేయి పెట్టి ఇలా వెతుకుతున్నాడు. And he would say, Daddy, can I eat this? కనుక అడుగుతున్నాడు, నాన్న ఇది తినొచ్చా అంటున్నాడు. And Daddy says, yes, then he would eat it. అప్పుడు నాన్న అంటున్నాడు, నువ్వు తినొచ్చు అంటే దాన్ని తింటున్నాడు. He would touch one glass.
ఇలా వెతికి ఒక గ్లాస్ పట్టుకుంటున్నాడు. Say, Daddy, can I drink it? నాన్న ఈ గ్లాసులో తాగొచ్చా అని అడుగుతున్నాడు. Because he couldn't see. ఎందుకంటే చూడలేకపోతున్నాడు కనుక. He doesn't know what is good to eat and what is good to drink. ఎందుకంటే తినడానికి ఏది మంచిదో త్రాగడానికి ఏది మంచిదో తనకి అంతగా తెలియట్లేదు. I was watching that boy. ఈ అబ్బాయిని చాలా జాగ్రత్తగా గమనించి He చూస్తున్నా. never took anything without asking his father. వాళ్ళ నాన్నని అడగకుండా ఏది తినలేదు తాగలేదు. That little blind boy preached a sermon to my heart. ఆ చిన్న పిల్లవాడు ఒక ప్రసంగాన్ని నా హృదయానికి తెలియజేశాడు. I said, Lord, please make me like that. నేను అన్నాను, ప్రభా నన్ను కూడా ఇట్లా చెయ్యి. Help me to realize that I'm spiritually blind to so many things. అనేకమైనటువంటి విషయాల్లో నేను కూడా ఆత్మీయంగా అంధుడని నేను గుర్తించేటట్టు చెయ్యి. Let me be humble enough to ask you, can I take that? Can I do this? Can I go here? కనుక ఇది తెలుసుకోవచ్చా, ఇది చెయ్యాలా, అక్కడికి వెళ్ళాలా అని ప్రతి చిన్న విషయంలో నేను కూడా నిన్ను అడిగేటట్టు చెయ్యి. That is the right way God wanted man to live. మనుషుడు చెయ్యాలని దేవుడు కోరినటువంటి సరైన విధానం, సరైన దారి ఇదే. So then you may say, do we have to ask God about every little thing? అప్పుడు మీరు అనొచ్చు, ప్రతి చిన్నదానికి దేవుడిని అడగాల అని. Shall I wear this shirt or another shirt? ఈ చొక్కా వేసుకోవాలా, ఇంకో చొక్కా వేసుకోవాలా? No, it's not like that. అట్లా కాదు. God gives us His Holy Spirit. దేవుడు తన పరిశుద్ధ ఆత్మను ఇస్తున్నాడు. And we don't have to consciously ask this is every single step. ప్రతి చిన్న మెట్టుకు ప్రతిదానికి ఇది అని అడగక్కర్లేదు. But it is an attitude of dependence upon God for everything. అంటే ప్రతి దాని గురించి దేవుని మీద ఆధారపడేటటువంటి గమనాన్ని మనం కలిగి It ఉండాలి. is acknowledging, Lord, I can make a wrong choice. అంటే దాన్ని ఒప్పుకోవటం, ప్రభు నా అంతటి నేను చేస్తే ఒకవేళ తప్పు నిర్ణయం తీసుకుంటానేమో. There is a way that seems right to me, but it leads to death. ఒక మనుషునికి సరైనదిగా కనబడే మార్గం ఉంది, కానీ దాని అంతము మరణానికి So, I దారితీస్తుంది. will not depend on my own reason. కనుక నేను సొంతంగా ఆలోచించే దాని మీద నేను ఆధారపడకూడదు. I will trust you to guide me. నన్ను నడిపించడానికి నీ యందు నమ్మిక ఉంచి, And if you see me taking a wrong direction, ఒకవేళ నేను తప్పుడు విధానంలో వెళ్ళటం నువ్వు చూస్తుంటే, I will trust your Holy Spirit to say to me, no, not this way, this way. నీ పరిశుద్ధాత్మ దేవుడు నన్ను నడిపిస్తూ నేను తప్పు మార్గాన్ని వెళ్తుంటాను, ఈ దారి కాదు ఈ పక్క తిరగాలని Or చెప్పాలి. when I'm doubtful about two ways, should I take this or that? లేనట్టయితే రెండు దారులు వచ్చినప్పుడు నాకు సందేహంగా ఉందనుకోండి, ఈ దారిని వెళ్ళాలో తెలియట్లేదు, I will trust your Holy Spirit to say this way. అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దారి అని చెప్పేటట్టు నేను నమ్ముతున్నాను. Or when I'm going to do something లేకుంటే నేను ఏదైనా చేయాలనుకుంటే and I'm in doubt, should I do it or not? నాకేమో సందేహంగా ఉంది, చేయొచ్చా లేదా అని, I trust the Holy Spirit to say, do it or don't do it. అప్పుడు పరిశుద్ధాత్మ మీద నేను నమ్మిక ఉంచుతాను, చెయ్యాలా చేయకూడదు చెప్పడానికి. Then we will never go wrong. అప్పుడు మనం ఏం తప్పు చేయం. Otherwise we can waste our life. లేనట్టయితే మన జీవితాన్ని అంతా వ్యర్థం చేసేస్తాం. So many people have messed up their life just by doing what they think is right. అనేక మంది ప్రజలు వాళ్ళకి ఏదైతే సరే అని అనుకుంటున్నారో అట్లా చేయటం ద్వారా వాళ్ళ జీవితాన్ని అంతా నాశనం చేసుకున్నారు. I'll give you one example. మీకు ఒక ఉదాహరణ చెప్తాను. See, all men like to make money. మనుషులందరూ కూడా సాధారణంగా డబ్బు సంపాదించాలని మనసులో ఉంటుంది. It's true, we need money to live on this earth. ఇది సత్యమే, ఈ భూమి మీద మనం బ్రతకాలి అంటే డబ్బు కావాలి. And cost of living is going up, that we need to get a better salary to live. మరి వస్తువుల యొక్క ధరలు ఎంత పెరిగిపోతున్నాయంటే కనుక మనం వీటన్నిటికీ కావాలంటే అధికమైన జీతం కూడా ఉండాలి. మనకి To educate our children is so expensive nowadays. ఆ పిల్లల్ని చదివించాలంటే కూడా ఈ దినాల్లో చాలా ఖరీదైన సంగతి. So there's nothing wrong in taking a job with a good salary. కనుక ఏదో ఎక్కువ జీతం వచ్చే ఉద్యోగంలో చేరడం తప్పేం లేదు. I tell people in our church, you take the job with the best salary you can get. మా సంఘంలో ఉన్నటువంటి వాళ్ళు కూడా చెప్తారు, మంచి జీతం ఉన్నటువంటి ఉద్యోగాలు తీసుకోండి అంట. But don't sacrifice your conscience. అయితే మీ మనస్సాక్షిని పణంగా పెట్టి కాదు. And try to go where there is a church and don't go to some lonely place where there is no fellowship. అయితే మీ సంఘం ఉన్న చోటకి వెళ్ళాలి కానీ సహవాసం లేనటువంటి ఎక్కడో ఒంటరి స్థలాలకు వెళ్ళొద్దు అంటారు. But some people, even though they are earning enough for their living, కొంతమంది ఏం చేస్తారంటే వాళ్ళ బ్రతకడానికి చాలినంత సంపాదిస్తున్నా గానీ they are not satisfied. వాళ్ళకి తృప్తి లేదు. No matter how much they get, they are not satisfied. వాళ్ళకి ఎంత వచ్చినా గానీ తృప్తి కలగట్లేదు. There is a saying, there's a proverb which says like this. ఒక సామెత ఎలా ఉంది, God has provided enough on this earth for every man's need. ప్రతి మనుషుని అవసరత నిమిత్తమై చాలినంతగా దేవుడి భూమి మీద సమస్తం పూర్తిగా ఏర్పాటు చేశాడు. Even though there are 700 crore people in the world, God has provided enough for everyone. 700 కోట్ల ప్రజలు భూమి మీద ఉన్నప్పటికీ వాళ్ళందరికీ తగినంతగా దేవుడు భూమి మీద ఏర్పాటు చేశాడు. But కానీ He has not provided enough in the world even for one man's greed. ఒక్క మనుషునికి పేరాశ ఉంటే ఆ పేరాశ తీరేటట్టు దేవుడు ఏర్పాటు చేయలేదు ఎవరికి. Because greed is such a thing that no matter how much you get, you want some more. ఈ పేరాశ అనేది ఎలా ఉంటుందంటే మీకు ఎంత వచ్చినా కానీ ఇంకా కావాలని ఆశ. And they may say, oh, maybe some
danger in the future, so I better save up some more. వాళ్ళు అనుకుంటారు ఏదో భవిష్యత్తులో ప్రమాదం వస్తుందేమో, ఇప్పుడే కూడగట్టుకోవాలి అంత అంటారు. So the Bible says in 1 Timothy 6 బైబిల్లో చెప్తుంది 1 తిమోతి 6వ అధ్యాయంలో and verse 9. 9వ వచనం. Those who want to get rich fall into temptation and a snare and many foolish and harmful desires which plunge men into ruin and destruction. ధనవంతులగుటకు అపేక్షించి వారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలోను పడుదురు, అటు మనుషులు నష్టములోను నాశనములోను ముంచివేయును. So there are so many techniques people offer nowadays, quick ways to get rich. ఈ దినాల్లో తొందరలో ఐశ్వర్యవంతులు కావడానికి మనుషులు రకరకాల పన్నాగాలు చేస్తారు. Come and we will tell you how to get rich quickly in 6 months. కొంతమంది అంటే 6 నెలల్లో మీరు ఐశ్వర్యవంతులు అయిపోవాలంటే మీరు ఏం చేయాలో చెప్తారు, రమ్మంటారు కొంతమంది. These are all traps to ruin people. ఇవన్నీ ప్రజలను నాశనం చేయడానికి బోను పెట్టి దాంట్లో చిక్కిస్తారు. So many people fall into these traps. చాలా మంది ఉచ్చులో పడిపోతారు. And they lose 1 or 2 lakhs of rupees and then they realize the whole thing was a trap. 1-2 లక్షల రూపాయలు పోయిన తర్వాత అయ్యో నాదేదో పోయిందని అప్పుడు ప్రారంభిస్తారు. So those who long to get rich get into all types of problems. కనుక ఎవరైతే ఐశ్వర్యవంతులు కావాలని ఆశపడుతున్నారో ఇట్లాంటి ఉచ్చులో పడతారు వాళ్ళు. That looks like a right way but it leads to death. అది ఏదో సరైనదిగా ఉన్నట్టుగా కనిపిస్తుంది కానీ అది మరణానికి దారితీస్తుంది. That is one example. అది ఒక ఉదాహరణ. So we must be wise. గనుక మనం జ్ఞానం Say, Lord, please give me wisdom as to what job I should take. ఓ ప్రభువా, నేను ఎట్లాంటి ఉద్యోగాన్ని చేపట్టాలి, నాకు జ్ఞానం అనుగ్రహించు ప్రభువుని అడగాలి. Let me not go for these quickly get rich schemes. తొందరలో ఐశ్వర్యవంతులు డబ్బులు సంపాదించుకున్న వాటి వెంట నేను వెళ్ళకుండా చెయ్యని ప్రభువుని అడగాలి. Because it says in verse 10, 10వ వచనంలో చెప్పబడింది, the love of money is a root of all sorts of evil, and some by longing for it have wandered from the faith and pierced themselves with many sorrows. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకొనిరి. Money is a very good thing. డబ్బు అనేది చాలా మంచిదే. Love of money is the opposite, very evil thing. అయితే డబ్బును కూర్చున్నటువంటి ప్రేమ, ధనాపేక్ష దీనికి వ్యతిరేకం, అది కీడు తెచ్చిపెడుతుంది. And so he says in verse 11, Timothy, you're a man of God, run away from all this. 11వ వచనంలో, దైవజనుడా నీవైతే వీటన్నిటిని విసర్జించి వీటిని విడిచి పారిపోము. So the way we think is right sometimes is not right. కనుక మనం ఏదో సరైన దారి అని మనం అనుకుంటాం, కానీ ఆ దారి సరైనది కాదు. We've got the knowledge of good and evil from Adam. ఆదాము నుండి మనకు వచ్చింది మంచి చెడ్డల తెలివి. According to that we decide this is good, this is evil. ఆ తెలివిని బట్టే ఇది మంచిది ఇది చెడ్డది అని మనం నిర్ణయం చేసుకుంటాం. And we mess up our life. మన జీవితాలను పాడు చేసుకుంటాం. But the tree of life which we can come to, అయితే ఈ యొక్క జీవమునిచ్చేటటువంటి వృక్షము, there God gives us his wisdom. అక్కడ దేవుడు తన జ్ఞానాన్ని ఇస్తున్నాడు. Lord, what do you want me to do? ఓ ప్రభువా, నేనేం చేయాలని కోరుతున్నావు? Then he will not allow you to go astray. అప్పుడు నేను తప్పిపోయేటట్టు దేవుడు నన్ను అనుమతించడు. It says in James chapter 1, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో, James chapter 1, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం verse 5, 5వ వచనం, if anyone lacks wisdom, let him ask God, and God will give it generously without reproach. It will be given to him. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడుగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయవాడు. What is the meaning of if any of you lack wisdom? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అంటే అర్థం ఏంటి? All of us lack wisdom. మన అందరికీ జ్ఞానం కొదువుగా ఉంది. But some are humble enough to acknowledge it. కొంతమంది దీన్ని ఒప్పుకోవడానికి తమను తాము దీనులుగా తగ్గించుకుంటారు. And if we are willing to acknowledge it, then God will give us wisdom. దాన్ని ఒప్పుకోవడానికి మీరు దీనత్వం చూపిస్తే అప్పుడు దేవుడు మనకి జ్ఞానం ఇస్తాడు. We are all foolish people when it comes to spiritual things. ఆత్మీయమైనటువంటి విషయాల్లోకి వస్తే మనం అంతా అవివేకమైన వాళ్ళ బుద్ధిహీనులం. We are all very clever in earthly things. భూ సంబంధమైన విషయాల్లో తెలివితేటలు చూపిస్తాం. But in spiritual things we are all foolish. ఆత్మీయ విషయాల్లో మనం అంతా బుద్ధిహీనులం. How to bring up children in a godly way, we are foolish. దైవ భక్తి గల విధానంలో పిల్లల్ని ఎట్లా పెంచాలనే విషయంలో బుద్ధిహీనులు మనం. What should we do? మరి ఏం చేయాలి? Humble ourselves. మనం తగ్గించుకోవాలి. Say, Lord, I don't have wisdom. ఓ ప్రభువా, నాకు జ్ఞానం లేదు ఈ విషయంలో. Like Adam, I have got knowledge of good and evil. ఆదాము వలె నాకు మంచి చెడ్డల తెలివి ఉంది. But that will only lead me to death. అయితే అది మరణానికి దారితీస్తుంది. I want wisdom from the tree of life. ఈ జీవ వృక్షాల నుంచి నాకు జ్ఞానం కావాలి. Give me wisdom. నాకు జ్ఞానమి. What is the right way? ఏది సరైన విధానం? And that is why, like I said in the morning, we must really seek to be filled with the Holy Spirit.
అది నిమిత్తమే ఉదయకాలం చెప్పినట్టుగా నిజంగా పరిశుద్ధాత్మతో మనం The నింపబడిన Spirit వ్యక్తులుగా of God is a spirit of wisdom. దేవుని యొక్క ఆత్మ జ్ఞానమునిచ్చే వివేకమిచ్చే ఆత్మ. And when I look back over my life నా జీవితంలో నేను వెనక్కి తిరిగి చూస్తే and my ministry, నా పరిచర్య, I can see so many wrong steps from which God protected me. అనేకమైనటువంటి తప్పు దారుల నుండి దేవుడు నన్ను భద్రపరిచాడు. If I had gone that way using my wisdom, I would have ruined my నా life. జ్ఞానం ఉపయోగించి ఆ దారిలో నేను వెళ్ళిపోతే నా జీవితాన్ని నాశనం చేసుకుని ఉండేవాడిని. But I said, Lord, I don't know, please guide me. నేను చెప్పాను, ప్రభా నాకు తెలియట్లేదు, నువ్వే నన్ను నడిపించు. I don't want to go anywhere where you don't want me to go. నీకు ఇష్టం లేనటువంటి దారిలో ఎక్కడ వెళ్ళడం నాకు ఇష్టం లేదు. And if you want me to go somewhere, however inconvenient it is, I will go. నేను ఎక్కడికైనా వెళ్ళాలని నీవు కోరినట్టయితే దానిలో ఎంత అసౌకర్యం ఉన్నా కానీ నేను వెళ్తాను. I don't want to do anything which you don't want me to do. నేను చేయకూడదని నువ్వు కోరేటటువంటిది ఏది నాకు చేయడం ఇష్టం లేదు. But if you tell me to do something, however inconvenient it is, I'll do it. నువ్వు ఏదైనా చేయమని చెప్పినట్టయితే అది ఎంత అసౌకర్యంగా ఉన్నా కానీ నేను చేస్తాను. So if you live like that day by day, దినదినము కూడా మీరు అట్లా జీవిస్తే, in a humble dependence upon God in prayer, ఎంతో దీనత్వంతో ప్రార్థనలో దేవుని మీద ఆధారపడుతూ. see, when we pray to God, we are saying, I don't have wisdom. మనం దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు అంటున్నాం నాకు జ్ఞానం లేదని. People who don't pray are saying, I've got wisdom, I don't need to pray to ప్రార్థన God. చేయనటువంటి వాళ్ళు ఏమంటారంటే నాకు జ్ఞానం ఉందని నేను చేసేస్తాను తినేదాన్ని. If you are a person who does not pray, I'm telling you, this is because you have so much confidence in your own నువ్వు wisdom. ప్రార్థన చెయ్యని వాడు అయితే నేను చెప్తున్నాను, నీ సొంత జ్ఞానం మీద నీకు చాలా నమ్మకం ఉంది కనుక నువ్వు ప్రార్థన చేయకుండా నీ అంతా నువ్వు పోతున్నావు. I don't mean just spending 3 hours on your knees. అంటే ఏదో మోకాళ్ళ మీద 3 గంటల సేపు మీరు ఉండాలని చెప్పట్లేదు. I'm talking about an attitude of acknowledging, I don't have wisdom, Lord, please give it to ఓ me. ప్రభువా నాకు జ్ఞానం లేదు, దయచేసి నువ్వు నాకు జ్ఞానం ఇయ్యే అని అడిగేటటువంటి ఆ గమనాన్ని మనసులో మనం కలిగి ఉండాలి. That is a humble attitude. అది దీనులుగా తగ్గించుకునే గమనం. To whom does God show his way? కనుక దేవుడు ఎవరికి తన మార్గాన్ని బయలుపరుస్తున్నాడు? Psalm 25. 25వ కీర్తన. First of all, we saw మొదటిగా మనం చూసాం verse 8. 8వ వచనంలో He teaches sinners his way. పాపులకు తన మార్గాన్ని గురించి That's ఉపదేశిస్తున్నాడు. where we begin. దాంతో ప్రారంభించాం. Lord, I'm a sinner. ప్రభువా నేను పాపిని, I'm not blaming anybody else. నేను ఎవరిని దేని గురించి I am the నిందించట్లేదు. sinner, please show me your way. నేను పాపిని, నీ మార్గం నాకు చూపించు. Secondly, రెండవది verse 9, 9వ వచనంలో he teaches humble people his way. దీనులకు ఆయన మార్గాన్ని నేర్పిస్తున్నాడు. So that is the second thing we already thought of. అది రెండవ సంగతి. ఇప్పటికే మనం దాని గురించి ఆలోచించాం. Like I said now, నేను ఇప్పుడు చెప్పినట్టుగా to ask for wisdom is to humble ourselves. మరి జ్ఞానం కావాలని అడగాలి అంటే మనల్ని మనం తగ్గించుకోవాలి. Only a humble person can say, I don't know. దీనుడైనటువంటి వాడే చెప్తాడు నాకు తెలియదు అని. A proud person will say, I know. అహంకారంతో ఉన్నవాడు ఏమంటాడు నాకు అన్ని తెలుసు అంటాడు. So humility means to say, I don't know, Lord, please guide me. అంటే దీనత్వం అంటే ఏంటంటే ప్రభా నాకు తెలియదు, దయతో నన్ను నడిపించి అడగటం. Any of you are willing to say that, ఎవరైనా కానీ ఇట్లా చెప్పడానికి మీరు ఇష్టపడితే, Lord, I lack wisdom. దేవా నాకు జ్ఞానం కొద్దుగా ఉంది. We read in James 1:5, he will give you plenty of wisdom. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో మనం చదువుతాం, అందరికి ధారాళంగా దయచేసేవాడు. Why do we do so many foolish things? ఎందుకు అనేకమైన బుద్ధిహీనమైన పనులు చేస్తున్నాం మనం? Because we don't humbly go to God. ఎందుకంటే మనం తగ్గించుకుని దీనిలంగా దేవుని దగ్గర వెళ్ళట్లేదు. In my younger days as a Christian, I did so many foolish things. నేను క్రైస్తవుడిగా నా యవ్వన దశలో అనేకమైన అవివేక పనులు చేశాను, బుద్ధిహీనమైన. Like all of us. మనందరం చేస్తున్నట్టే. Because I was very confident, I am zealous, I am wholehearted, I know the Bible. ఎందుకంటే నేదో పెద్ద ధైర్యంగా నాకు చాలా ఆసక్తి ఉంది, నేను హృదయపూర్వకంగా చేస్తున్నాను, నాకు బైబిల్ అంతా తెలుసు, ఇట్లా అనుకునేవాడు. And I did and said many foolish things. ఇట్లా అనేకమైనటువంటి అవివేకమైనటువంటి సంగతులు చేశాను, చెప్పాను. And I suffered because of it. దాన్ని బట్టి నేను ఎంతో శ్రమ పడ్డాను. The Bible says, you reap what you sow. బైబిల్ చెప్తుంది నువ్వు ఏం విత్తుతావో ఆ పంటనే కోస్తావు. So I sowed a lot of foolish things and I reaped the consequences of it. కనుక నేను బుద్ధిహీనమైన పనులు అనేకమైన చేయడం ద్వారా దాని పర్యవసానాన్ని కూడా అనిపించాను. Then I repented radically. తర్వాత నేను దాని గురించి ఎంతో I పశ్చాత్తాపడ్డాను. said, Lord, I don't want to live like this. ప్రభువా నేను ఇటువంటి జీవితం జీవితం నాకు ఇష్టం లేదన్నా. I acknowledge నేను ఒప్పుకుంటున్నాను that though I am clever in earthly things, in spiritual things, I am foolish. భూ సంబంధమైన వాటిలో నేను తెలివైన వాడిని అయినప్పటికీ ఆత్మీయమైనటువంటి విషయంలో నేను బుద్ధిహీనుడిని. I don't know how to live my life. నా జీవితం ఎట్లా జీవించాలో తెలియదు. I don't know how to be a good husband. ఎట్లా మంచి భర్తగా ఉండాలో తెలియదు. I don't know how to be a good father. మంచి తండ్రిగా ఎలా ఉండాలో తెలియదు. I don't know how to be a good elder. మంచి Elder in the church. పెద్దగా ఎలా ఉండాలో నాకు తెలియదు. So every area I need wisdom. కనుక ప్రతి విషయంలో కూడా దేవుని జ్ఞానం కావాలి. And even after many years,
I still say I don't know how to be a good husband or a good father or a good elder. అనేక సంవత్సరాలు అయిన తర్వాత కూడా ఇంకా ప్రభుతో చెప్తున్నాను, మంచి భర్తగా ఎలా ఉండాలో తెలియట్లేదు, మంచి తండ్రిగా ఎలా ఉండాలో తెలియట్లేదు, మంచి సంఘంలో పెద్దగా ఎలా ఉండాలో నాకు తెలియట్లేదు అని ప్రభుని అడుగుతున్నాను. And I'll tell you honestly, యథార్థంగా చెప్తున్నాను, even today when I get up to speak, I say, Lord, I don't know what to say. You got to give me wisdom. ఇప్పుడు కూడా నేను ఏదైనా ప్రసంగం చేయడానికి లేచినప్పుడు ప్రభుని అంటాను, ప్రభా ఏం చెప్పాలో నాకు తెలియదు, నువ్వే నీ జ్ఞానం నాకు ఇయ్యంటాను. So many clever people say, yeah, I know what to teach. చాలా మంది తెలివైన వాళ్ళు అనుకున్నారు అంటారు, ఏం బోధించాలో నాకు తెలిసిలా ప్రసంగం నేను చేసేస్తాను. They say so many clever things, it's all boring and it doesn't help anybody. వాళ్ళు అనేకమైన తెలివితేటలకు సంబంధించినటువంటి ప్రసంగాలు చేస్తారు, అదంతా కూడా ఏం దాని గురించి ఆసక్తికరంగా ఉండవు. Those of you who are called to preach the word of God, let me give you a little advice. Those of you who are called to preach God's word, I'd like to give you some advice. కనుక దేవుని యొక్క వాక్యాన్ని బోధించడానికి ఎవరైతే పిలువబడుతున్నారో మీకు ఒక సలహా చెప్పాలనుకుంటున్నాను. From my own experience, నా సొంత అనుభవాన్ని. Go to God and say, Lord, I don't know what to speak to these needy people. దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని అడగండి, ప్రభువా ఈ అక్కర కలిగినటువంటి ప్రజలకు ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. If you don't give me wisdom, I will waste their time. నీవు నాకు జ్ఞానం ఇవ్వకపోతే వాళ్ళందరి సమయాన్ని నేను వ్యర్థం చేస్తాను. Please give me wisdom. దయతో నాకు జ్ఞానం అనుగ్రహించు. God will give it to you. James 1:5 says he'll give you as much as you want. మరి యాకోబు పత్రిక 1:5 ప్రకారంగా ఆయన ధారాళంగా జ్ఞానాన్ని దయచేయవాడు. That is how we should speak the word of God. ఆ రీతిగా దేవుని యొక్క వాక్యాన్ని మనం బోధించాలి. And even you sisters, సహోదరులు కూడా, you may not preach in the meeting. ఒకవేళ మీరు కోటాల్లో మీరు ప్రసంగాలు చేయకపోవచ్చు. Maybe some sister comes to visit you. ఒకవేళ ఎవరైనా సహోదరి మిమ్మల్ని దర్శించడానికి వస్తారు. Maybe she has some problem. ఆవిడకి ఏదో సమస్య ఉంది. Pray, Lord, please give me wisdom to help this sister. ప్రార్థన చేయండి, ప్రభువా ఈ సహోదరికి నేను సహాయం చేసేటట్టు నాకు సహాయం చేయండి. Or some sister comes and he started speaking gossiping, speaking evil of somebody. లేకుంటే ఒక సహోదరి ఎవరైనా వచ్చి ఎవరు వేరే వాళ్ళ గురించి చెడ్డగా మాట్లాడుతూ ఇట్లానే సోదంతా చెప్తారు. That is a very common habit. అది సాధారణంగా మనుషులు ఉండే చెడ్డ అలవాటు. A lot of people who got nothing to do just go to different homes and speak evil about others. చాలా మందికి పని పాట లేకపోతే వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇతరుల గురించి అన్ని చెడ్డగా చెప్పడం ప్రారంభిస్తారు. Somebody like that comes to your home. అట్లాంటి వాళ్ళు మీ ఇంటికి వస్తే you must pray for wisdom. మీరు జ్ఞానం నిమిత్తం ప్రభుని అడగాలి. Lord, how can I shut this woman's mouth? ఓ ప్రభువా, నేను ఈ స్త్రీ నోరు ఎట్లా ముయ్యించాలి? She's keeping on talking. How? Give me wisdom to shut her mouth. ఇంకా మాట్లాడుతూనే చెప్తూనే ఉంటుంది. ఇప్పుడు ఎట్లా ఆఫ్ చేయించాలి? నోరు ఎట్లా ఆపాలి? Sometimes people have come to my house. కొన్నిసార్లు ప్రజలు మా ఇంటికి వస్తారు. And they say, Brother Jack, వాళ్ళు అంటారు, సార్ జాక్ గారు, have you heard this about so and so? ఫలానా వాళ్ళ గురించి మీకు తెలుసా? సంగతి మీ దగ్గరికి వచ్చిందా అంటారు. I said, just sit down. I'll phone that person and ask him if it is correct. నేను అంటాను, ఒక నిమిషం కూర్చోండి, నేను వాళ్ళకి ఫోన్ చేసి అడుగుతాను ఏంటో సంగతి. He said, no, don't phone him. లేదు వాళ్ళు ఫోన్ చేయకండి. You told me I must phone him. లేదు అది చెప్పకూడదు ఈ సంగతి అంటారు. They never come back to my house after that. మళ్ళా మా ఇంటికి రారు. It's very easy to shut people's mouth. మనుషులు నోరు ముంచడం చాలా సులువు. ఇట్లా they say, I'm not interested in listening. If it is a serious thing, let me ask him and find out if it is true. నేను అంటాను, ఈ సంగతులు వింటూ నాకు శ్రద్ధ లేదు, ఒకవేళ చాలా తీవ్రమైనదైతే ఆయన తెలుసుకుంటాను నేను అంటాను. All of us need wisdom every day. మనందరికీ కూడా ప్రతిరోజు జ్ఞానం కావాలి. So Psalm 25, 25వ కీర్తనలో, it's the third type of person whom God shows his way. దేవుడు తన మార్గాన్ని చూపించడానికి మూడవ రకమైనటువంటి వ్యక్తి ఎవరో చూస్తున్నాం. First he shows sinners. మొదట పాపులను చూపిస్తాడు. Second the humble. రెండవ దీనులను. Verse 8 and 9. తర్వాత 9వ వచనం. And then those who fear the Lord. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారు. Verse 12. 12వ వచనంలో, who is the man who fears the Lord? God will instruct him in the right way that he should choose. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. So we all start as sinners. మనం పాపులతో ప్రారంభించాం. Then we must pursue humility. తర్వాత దీనత్వాన్ని మనం కలిగి ఉండాలి. And the fear of the Lord. తర్వాత దేవుని దైవ భయం కలిగి ఉండాలి. By humility and the fear of the Lord, God will show us his way. మరి దీనులుగా ఉన్నటువంటి వాళ్ళకి, దేవుని యందు భయభక్తి కలిగినటువంటి వాళ్ళకి మరి దేవుడు తన మార్గాలను బయలుపరుస్తాడు. These are two very important qualities. ఇవి రెండు చాలా ప్రాముఖ్యమైన లక్షణాలు. Let me show you this verse. ఈ వచనం మీకు చూపిస్తాను. In Proverbs, సామెతలు, we read a lot about the fear of the Lord in the book of Proverbs. మరి సామెతల గ్రంథంలో దేవుని గురించినటువంటి భయభక్తుల గురించి చాలా సంగతులు మనం చదువుతాం. Proverbs chapter 9. సామెతలు 9వ అధ్యాయం and verse 10. 10వ వచనం. Here it says, the fear of the Lord
is the beginning of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానమునకు మూలము. So that is like saying the children go to kindergarten, they learn ABC first. అది ఎలా ఉంటుందంటే పిల్లలు చదువుకోవడానికి కేజీ క్లాసు ప్రారంభిస్తారు కదా, మొట్టమొదటిగా ఏబిసి అంటే ఆలు వీళ్ళు నేర్చుకున్నట్టుగా Then only they can read anything. ఆ తర్వాత ఏదైనా చదువుతారు వాళ్ళు. So to get wisdom, కనుక జ్ఞానం కావాలి అంటే first ABC is fear of the Lord. మొట్టమొదటిగా ఏబిసి అంటే ఆలు నేర్చుకోవాలంటే దేవుని యందు The భయభక్తులు. fear of the Lord is the ABC of wisdom. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుటే జ్ఞానం కలిగి ఉండడానికి ప్రారంభం అది ఏబిసి లాంటిది. So if you don't know the fear of the Lord, you cannot get any wisdom. దేవుని గురించినటువంటి భయం లేకపోతే మీకు అసలు ఏబిసిలు అంటే దేవుని గురించిన జ్ఞానం మీకు రాదు. That is like saying if you can't read ABC, you cannot read anything else in the language. అంటే అసలు మీకు ఏబిసి అనే మాటలో రాకపోతే ఆ భాషలో ఇంకా వేరే ఏం చదవలేరు మీరు. So remember this verse. దానికి వచ్చిన జ్ఞాపకం Proverbs 9:10. సామెతలు 9:10. The fear of the Lord is the ABC of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే జ్ఞానానికి ఏబిసి ప్రారంభం. And once you learn ABC, you must never forget it. ఒక్కసారి మీరు ఏబిసిడీలు నేర్చుకున్నారంటే తర్వాత మర్చిపోరు. You can't just learn it in kindergarten and forget it later on. You can't just learn it and forget it later on. ఏదో కిండర్గార్టెన్ కేజీ క్లాసులో నేర్చుకుని తర్వాత ఇది మర్చిపోయే సంగతి కాదు ఇది. If I forget my ABC today, I'll stop reading today. ఈ రోజు నేను ఏబిసిడీలు నేర్చుకున్నది మర్చిపోతే చదవలేను ఇది. We learn ABC in the kindergarten and we have to remember it till the end of our life. కేజీ క్లాసులో చిన్నప్పుడు నేర్చుకున్నటువంటి ఏబిసిలే అక్షరాలే మన జీవితకాలం అంతా అయిపోయే వరకు చదువుతూ ఉంటాం. Fear of the Lord is the ABC of wisdom. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట జ్ఞానానికి ప్రారంభము ఏబిసి లాంటిది. It's something I need every day. ప్రతిరోజు నాకు కావాల్సింది Because I need wisdom every day. ఎందుకంటే ప్రతిరోజు నాకు జ్ఞానం కావాలి. So humility and the fear of the Lord. కనుక దీనత్వము దేవుని యందు భయభక్తులు. Now see Proverbs 22 సామెతలు 22వ అధ్యాయం చూడండి and verse 4. 4వ వచనం. Here it says, ఇక్కడ రాయబడింది, there is a reward given to those who have humility and the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి దీనత్వం కలిగి ఉండేటటువంటి వాళ్ళకి ప్రతిఫలం ఉంది. What is that reward? ఏమిటా ప్రతిఫలం? Spiritual riches, spiritual honor, spiritual life. ఆత్మీయమైనటువంటి ఐశ్వర్యము, ఆత్మీయమైనటువంటి ఘనత, ఆత్మీయమైనటువంటి జీవం. If I want to be spiritually rich, I need humility and the fear of the Lord. నేను ఆత్మీయంగా ఐశ్వర్యం కావాలంటే భయభక్తులు కలిగి ఉండాలి, దేవుని యందు వినయం కలిగి ఉండాలి. If I want God to honor me, I need humility and the fear of the Lord. దేవుడిని గణపరచాలని నేను కోరినప్పుడు నాకు దీనత్వం ఉండాలి, దేవుని యందు భయభక్తులు ఉండాలి. If I want fullness of spiritual life, I need humility and the fear of the Lord. ఆత్మీయ జీవితంలో సంపూర్ణత నాకు కావాలంటే దేవుని యందు భయభక్తులు ఉండాలి, దీనత్వం ఉండాలి. These three things we all need. ఈ మూడు సంగతులు మనకు కావాలి, అవసరం. And that is given to those who have humility and the fear of the Lord. ఎవరైతే దీనత్వం కలిగి ఉంటున్నారో, దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటున్నారో వాళ్ళకి ఇవ్వబడతాయి. All our life we must live like this. మన జీవితకాలం అంతా ఇట్లా జీవించాలి మనం. So I want to show you something about Jesus. యేసుక్రీస్తు ప్రభువుని గురించిన కొన్ని సంగతులు మీకు చూపిస్తాను. When Jesus lived on the earth, యేసుక్రీస్తు ప్రభువు ఈ భూమి మీద నివసించినప్పుడు we know the Spirit of God was upon him. దేవుని ఆత్మ ఆయన మీద ఉండింది. And in the book of Revelation, the Holy Spirit is called the sevenfold Spirit. ప్రకటన గ్రంథంలో పరిశుద్ధాత్మ దేవుడు రాసినటువంటి సంగతి ఏంటంటే 7 ఆత్మల గురించినటువంటి సంగతి. Sevenfold Spirit, that means the Holy Spirit has got 7 qualities. 7 అంతల ఆత్మ అంటే పరిశుద్ధాత్మకి 7 విధములైనటువంటి గుణలక్షణాలు ఉన్నాయి. You read that in Revelation. అది ప్రకటన గ్రంథంలో చదువుతారు. Now those 7 qualities are mentioned in Isaiah chapter 11. యెషయా గ్రంథం 11వ అధ్యాయంలో ఈ 7 అంతల ఆత్మను గురించినటువంటి సంగతి ఇక్కడ రాయబడింది. And first of all, before looking there, I want to show you Revelation 3 verse 1. అది చూసే ముందు మొదటిగా ప్రకటన 3వ అధ్యాయం 1వ వచనం చూపించాలనుకుంటున్నాను. This is Jesus speaking. యేసుక్రీస్తు ప్రభువు మాట్లాడుతున్నారు. And Jesus is called in Revelation 3:1 the one who has the 7 spirits of God. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి వచనంలో దేవుని 7 ఆత్మలు గలవాడు అనే సంగతి చెప్పబడింది. God doesn't have 7 spirits, only one Holy Spirit. అంటే దేవుని 7 ఆత్మలు అంటే ఒకటే పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడు. But there are 7 characteristics in the one Holy Spirit. అంటే ఒకే పరిశుద్ధాత్మలో 7 గుణలక్షణాలు ఉన్నాయి. And here Jesus saying, I am the one who has got the 7 characteristics of the Holy Spirit. ఆయన అంటున్నాడు పరిశుద్ధాత్మలో ఉన్నటువంటి 7 అంతల గుణలక్షణాలు కలిగి ఉన్న వ్యక్తిని నేనే అంటున్నాడు. And that is why whenever today somebody says this is the work of the Holy Spirit, you check up whether Jesus did that, then you will know. గనుక ఎవరైనా ఇది పరిశుద్ధాత్మ అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువు అది చేశారా అనే సంగతి మీరు దాన్ని గమనించినట్లయితే అప్పుడు తెలుస్తుంది నిజమైన పరిశుద్ధాత్మ కాదు. You know, there are some preachers కొంతమంది బోధకులు
who they keep on saying in the middle of their message 10-15 times, hallelujah, hallelujah, hallelujah. వాడు ప్రసంగాలు చేస్తున్నాడు, మధ్య మధ్యలో అస్తమానం హల్లెలూయా 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 అంటూ ఉంటారు. They think that is a very spiritual thing. అది చాలా ఆత్మీయమైన విషయం వాళ్ళు అనుకుంటారు. Mostly Pentecostal people. సాధారణంగా ఎక్కువ పెంతెకోస్తు వారు. So once I was in a meeting, ఒకసారి నేను ఒక మీటింగ్ లో ఉన్నాను. and we had a question answer time. మాకు ప్రశ్నలు జవాబుల సమయం అది. So they asked me a question. వాళ్ళు ప్రశ్నలు అడిగారు. Brother Zach, why you don't keep saying hallelujah many times in your message? వాళ్ళు అడిగారు ప్రశ్నలో అదొకటి, ఎందుకు మీరు ప్రసంగం చేసినప్పుడు హల్లెలూయా అని ఎక్కువ సార్లు ఎందుకు చెప్పట్లేదు అన్నారు. I said, I've got so much to say that if I keep on saying hallelujah, I'll be wasting a lot of time. అన్నా నాకు చెప్పడానికి చాలా ఉంది, నేను అస్తమానం హల్లెలూయా హల్లెలూయా అంటే నా సమయాన్ని అంతా వ్యర్థం చేస్తాను. And secondly, రెండోది, I don't find Jesus anytime in his preaching saying hallelujah, hallelujah, hallelujah. యేసుక్రీస్తు ప్రభువారు బోధించినప్పుడు ఏ ప్రసంగంలోనూ కూడా హల్లెలూయా హల్లెలూయా అని చెప్పినట్టు నాకు ఎక్కడ కనపడలేదన్నారు. He didn't say come unto me, hallelujah. ఆయన నా యొద్దకు రండి హల్లెలూయా. All who are poor in spirit come. Blessed are the poor in spirit, hallelujah. హల్లెలూయా. Blessed are those who hunger and thirst for righteousness, hallelujah. నీతి నిమిత్తమై ఆకలి దప్పులు కలవారు ధన్యులు, హల్లెలూయా. He didn't speak like that. ఎట్లాగా ఆయన ఏం చెప్పలేదు. So I say Jesus is my example how to preach. కనుక ఎట్లా బోధించాలనేది యేసుక్రీస్తు ప్రభువారే నాకు మాదిరి. There's nothing wrong in saying hallelujah. హల్లెలూయా చెప్పడం తప్పేం లేదు. But it becomes a habit with some people. కొంతమందికి ఇది ఒక అలవాటు అయిపోతుంది అస్మానం. And then they can say it at the wrong time also. వాళ్ళు చెప్పకూడని సమయంలో కూడా హల్లెలూయా అంటూ ఉంటారు. So when people do something, check, did Jesus do that? కనుక ప్రజలు ఏదన్నా చేస్తున్నప్పుడు దాన్ని మీరు గమనించి చూడాలి, యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లా చేశారా అని. He has got the sevenfold Holy Spirit. ఆయన ఏడంతల ఆత్మ కలిగిన వాడు. I don't see Jesus doing it, then I'm not going to do it. యేసుక్రీస్తు ప్రభువారు చేసినట్టు నాకు కనపడినప్పుడు నేను చేయను. Like I said the other day, Jesus never pushed people down. మొన్నటి రోజు చెప్పాను కదా, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు ప్రజలు ఎట్లా కిందకి today నెట్టలేదు. when people push people down and say it's the Holy Spirit, I say no, Jesus is my example. He never pushed people ప్రజలను కింద పడిపోయేటట్టు నెట్టేసి ఇది పరిశుద్ధాత్మ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడు అట్లా చేయలేదు కనుక అది మాదిరి కాదు నాకు అంటారు. So what is the sevenfold Holy Spirit ఈ Jesus ఏడంతల had? పరిశుద్ధాత్మను కూర్చున్న ఆత్మ ఏమిటి? Isaiah 11. యెషయా గ్రంథం 11. Here are all the seven. ఇక్కడ దీని నుంచి మనం పరీక్షించాలి. Verse 2. రెండవ వచనం. First of all, he's called the Spirit of Jehovah. యెహోవా ఆత్మ అని ఇక్కడ ఉంది మొదటగా. The Spirit of God. దేవుని ఆత్మ. Second, రెండవది the Spirit of wisdom. జ్ఞాన వివేకములకు ఆత్మ. And the Spirit of understanding. అది వివేకము కలిగి ఉండే ఆత్మ. And the Spirit of counsel. ఆలోచన చెప్పే ఆత్మ. And the Spirit of strength. బలమునకు ఆధారముగా ఆత్మ. And the Spirit of knowledge. అది తెలివిని కూర్చిన ఆత్మ. That is 6. ఆరవది. One more. ఇంకోటి, The Spirit of the fear of the Lord. దేవుని యందు భయము కలిగినటువంటి ఆత్మ. That is the sevenfold Holy Spirit we read in Revelation 3:1. ఇక్కడ ఏడంతల గుణ లక్షణాలు కలిగినటువంటి ఆత్మను ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనంలో చదువుతున్నాం. So this fear of the Lord comes through the Holy Spirit. కనుక దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం అనేది పరిశుద్ధాత్మ ద్వారా వస్తుంది. When we are filled with the Holy Spirit, మనం పరిశుద్ధాత్మ నింపబడినప్పుడు He fills us with the fear of the Lord. ఆయన మనలను దేవుని యందు భయముతో నింపుతారు. And that out of the 7, He takes one ఈ 7 గుణ లక్షణాల్లో ఒకటి తీసుకుంటారు. and explains it little more. దాన్ని ఇంకా వివరిస్తున్నారు. దాన్ని He doesn't explain all the other 6, మిగతా 6 కూడా వివరించట్లేదు. but this last one He explains. ఈ చివరి దాన్ని ఆయన వివరిస్తున్నారు. And Jesus will delight in the fear of the Lord. యేసుక్రీస్తు ప్రభువారు దేవుని యందలి భయముతో ఆయన దానిలో సంతోషిస్తున్నారు. Now, in another translation, it says, the Spirit of God will make him quick to sense the fear of the Lord. మరి యొక్క తర్జుమాలో ఎవరందంటే దేవుని యొక్క భయమును కూర్చున్నటువంటి ఆత్మ త్వరలో దాన్ని గుర్తుపట్టేటట్టు చేస్తుంది. Like a scent that the dog picks up. చూడండి, ఏదైనా ఒక వాసన వచ్చినప్పుడు ఒక కుక్క దాన్ని ఎంత సులువుగా దాన్ని పట్టుకుంటుంది. These police people sometimes have dogs to catch criminals. కొన్నిసార్లు పోలీసు వాళ్ళు నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు కుక్కలను ఉపయోగిస్తారు. It's a special type of dog. అది ఒక ప్రత్యేకమైనటువంటి కుక్క. That is trained to pick up a smell. అది ఈ వాసన బట్టి గుర్తుపట్టడానికి దాన్ని తర్బిదిస్తారు. So if a thief or a robber or a murderer left some cloth somewhere, ఈ దొంగ గాని నరహత్య చేసిన వాళ్ళు గాని హంతకులు ఎవరైనా ఏదో బట్ట ఇక్కడ వదిలేశారనుకో, and the dog smells it, ఆ కుక్క ఏం చేస్తుంది, ముందు దాని వాసన చూస్తుంది. the dog can trace that smell. ఆ వాసన బట్టి అది ఎక్కడికి అతను ఎలా వెళ్ళిపోయాడు, తిన్నగా అలా This వెళ్ళిపోతుంది. criminal went here. ఈ నేరస్తుడు ఇలా వెళ్ళాడు. Then he comes to 2 roads. తర్వాత ఇక్కడ 2 రోడ్లు వచ్చినాయి. And the dog smells and he says, went this way. అప్పుడు ఈ కుక్క వాసన బట్టి ఇదిగో ఈ దారిలోనే వెళ్తుంది. We can't do that. మనం చేయలేం అట్లా. The dogs have got a very sharp smell. అయితే ఈ కుక్కలకి వాసన చాలా సులువుగా గుర్తుపట్టేది. That is the word used here. అదే ఇక్కడ ఉపయోగించబడిన That Jesus could smell
which direction is the fear of God. కనుక దేవుని యొక్క దైవ భయం అనేటటువంటిది ఏ దిశలో ఉందనేది యేసుక్రీస్తు ప్రభువు త్వరలో గుర్తుపట్టేస్తున్నారు. Shall I do this or do this? నేను దీన్ని చేయాలా దాన్ని చేయాలా? And the Spirit of God, దేవుని ఆత్మ like that dog can scent which is the right direction, ఏది సరైనటువంటి దిశగా ఉందో ఈ కుక్క ఎట్లా పట్టుకుంటుందో give him a scent. The fear of God is this way. అట్లానే ఈ వాసన బట్టి దేవుని యొక్క దేవుని గురించిన భయము ఈ దిశగా ఉందని For చూపిస్తుంది. example, you take some worldly magazine, ఉదాహరణ చూడండి, ఏదో లోక సంబంధమైన వార్తాపత్రిక ఏదో తీసుకున్నారు. and as you're reading it, మీరు చదువుతున్నప్పుడు the Spirit of God says, don't read that. దేవుని ఆత్మ చెప్తుంది ఇది చదవద్దు మీరు, That is not pure. అది పవిత్రమైనది కాదు, Put it away. పక్కన పెట్టాలి దాన్ని. That's the spirit of the fear of the Lord. అది దేవుని గురించినటువంటి భయమును గురించిన ఆత్మది. Quickly sense you should not go that way. You should not read that. వెంటనే మీకు చెప్తుంది నువ్వు ఆ మార్గాన్ని వెళ్ళకూడదు, ఇది చదవకూడదు. If you listen to the spirit of the fear of the Lord, దేవుని గురించినటువంటి భయము ఆ ఆత్మ చెప్పే మాట నువ్వు వింటే you will never go wrong. నువ్వు ఎప్పుడు కూడా తప్పు మార్గాన్ని వెళ్ళవు. Because he's always trying to warn you not to go in a wrong direction. ఎందుకంటే ఎల్లప్పుడు కూడా నువ్వు తప్పు మార్గంలో వెళ్ళకుండా ఆత్మ నిన్ను హెచ్చరిస్తూ ఉంటుంది. And this is how Jesus lived as a man on the earth. యేసుక్రీస్తు ప్రభువారు ఇట్లానే భూమి మీద మానవునిగా ఇటువంటి నడిపింపు కలిగి జీవించాడు. He was God. ఆయన దేవుడు, but he gave up all those power that he had as God to live as a man. ఆయన మానవునిగా జీవించడానికి దేవునికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలన్నింటినీ విడిచిపెట్టి వచ్చాడు. Otherwise he cannot say to us, follow me. లేనట్టయితే మీరు నన్ను వెంబడించండి అని ఆయన చెప్పేవాడు కాదు. He was tempted like us. మనల వలె శోధింపబడ్డాడు. He had to sleep like us. మనలానే నిద్రపోయాడు. He had to eat like us. మనలానే భోజనాలు చేశాడు. And he needed the Holy Spirit's power to live a holy life. పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుని శక్తి ఆయనకు అవసరమైంది. And that same power he gives to you and me. అదే శక్తిని నీకు నాకు ఆయన ఇస్తున్నాడు. That's why he can say, follow me. అందుకొరకు ఆయన అంటున్నాడు నన్ను వెంబడించండి అని. See, many of us, మనలో అనేక మంది we are only admiring Jesus, not following him. యేసుక్రీస్తు ప్రభువుని హర్షిస్తున్నాం, మెచ్చుకుంటున్నాం, కానీ ఆయన వెంబడించట్లేదు. Now tomorrow you're going to break bread. రేపటి దినాన్ని రొట్టె విరవనంటున్నాం ఆదివారం. What is the meaning of that? దాని అర్థం ఏంటి? When I break bread and eat it, నేను ఆ రొట్టెని విరిచి తిన్నప్పుడు I am saying, Lord, I want to follow you in this way of death to myself. నేను అంటున్నాను నా అంతట నేనే ఈ మరణంలో ఐక్యపరచుకోవడానికి నిన్ను అనుసరించి నేను జీవించాలనుకుంటున్నాను. This is a symbol of your death, this bread and this cup. నీ మరణానికి ఇది సాదృశ్యము, ఈ రొట్టె ఈ పాత్ర. I also want to die to myself. నేను కూడా నా స్వయానికి నేను చనిపోవాలనుకుంటున్నాను. That is why I am eating it. అందుకోసమే నేను తింటున్నాను. I am saying, I want to follow you. నేను అంటున్నాను నిన్ను వెంబడించాలని అంటున్నాను. If you only admire Jesus, మీరు కేవలం యేసుక్రీస్తు ప్రభువుని కేవలం మెచ్చుకునే వాళ్ళే అయితే then you should not eat that bread. అప్పుడు ఆ రొట్టెని మీరు తినకూడదు. You look at that bread, ఆ రొట్టెని చూసి oh, beautiful bread. ఎంత బాగుంది రొట్టె, Okay, give it to the next person. అలా అనేసి పక్క వాళ్ళకి ఇచ్చారు. And he will say, oh, what beautiful bread. వాళ్ళు అంటారు ఎంత చక్కగా ఉందండి next person. వాళ్ళ పక్క వాళ్ళకి ఇచ్చేస్తారు. Nobody is eating it, ఎవరు తినటం లేదు, only admiring it. దాన్ని చూసి ఊరికే మెచ్చుకుంటారు, ఎంత బాగుంది రొట్టె, ఎంత బాగుందని. Is that what you do with the bread? ఆ రొట్టె తీసుకుని అలా చేస్తారు. No, you take it and eat it. దాన్ని తీసుకుని తింటున్నారు. Saying, Lord, I don't want to just admire the way you lived on the earth. I want to follow it. దాన్ని బట్టి మీరు ఏమంటున్నారంటే, ప్రభువా నువ్వు జీవించిన విధానాన్ని బట్టి నేను మెచ్చుకోవటమే కాకుండా ఆ జీవితాన్ని నేను అనుసరించాలని కోరుతున్నాను. Please remember that when you break bread tomorrow. కనుక రేపటి దినాన్ని మీరు రొట్టె విరిచినప్పుడు అది జ్ఞాపకం చేసుకోవాలి. I am not admiring Jesus, I am following him. నేను యేసు ప్రభువాని గురించి హర్షించడం కాదు, ఆయన నేను వెంబడిస్తున్నా. He never said, admire me, admire me, admire me. నన్ను మెచ్చుకోండి, నన్ను మెచ్చుకోండి, నన్ను మెచ్చుకోండి ప్రభు ఎక్కడ చెప్పలేదు. He always said, follow me, follow me, follow me. ఆయన ఎల్లప్పుడు కూడా నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి, నన్ను వెంబడించండి అన్నారు. Here is one area where we must follow. మనం ఆయన వెంబడించడానికి ఇది ఒక సంగతి. How in a situation he was quick of scent ఆయన ప్రతి పరిస్థితి follow the fear of the Lord. ప్రతి పరిస్థితిలోనూ కూడా దేవుని గురించినటువంటి భయంతో ఏ దిశగా వెళ్ళాలో గుర్తుపట్టేవాడు. Whenever the devil tempted him, అపవాది ఆయన శోధించినప్పుడల్లా immediately he had an answer from the word of God. వెంటనే దేవుని వాక్యంలో నుండి జవాబు చెప్పేవాడు. How is that? ఎలా జరిగింది మరి? Because the Holy Spirit brought to his mind the right word. ఎందుకంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు తన మనసులోనికి సరైన వాక్యాన్ని తీసుకొస్తున్నాడు. I have found that many times in my life when I am tempted. అనేక పర్యాయాలు నేను కూడా శోధింపబడినప్పుడు నా జీవితంలో ఇదే సంగతి తెలుసుకున్నాను. That is the advantage of studying the Bible. దేవుని యొక్క వాక్యాన్ని పఠించడంలో ఉన్నటువంటి మేలు ఇది. Jesus knew the whole Bible by the time he was 12 years old. యేసుక్రీస్తు ప్రభువారు 12 సంవత్సరాల ప్రాయం వచ్చేసరికి బైబిల్ అంతా చదివేశారు. And that means he was very diligent as a little child to study God's word. అంటే చిన్న బిడ్డగా ఉన్నప్పుడే దేవుని యొక్క వాక్యాన్ని చదివే విషయంలో చాలా వివేచనతో ఉన్నాడు ఆయన. Remember, they never had a Bible at home like this. చూడండి, అప్పుడు ఆ దినాల్లో వాళ్ళ ఇంటి దగ్గర ఇట్లాంటి బైబిల్ లేవు. The only Bible was in the synagogue.
అది యూదుల సమాజ మందిరాల్లో ఉండేవి. And they would read from that and Jesus would listen carefully. That is how he knew the word of వాళ్ళు God. అక్కడ చదువుతుంటే చాలా జాగ్రత్తగా గమనించి వింటూ ఉండేవాడు. ఆ రీతిగా నేర్చుకున్నాడు దేవుని వాక్యాన్ని. And by the age of 12 he knew it. 12 సంవత్సరాల వయసు వచ్చేసరికి అన్ని ఎరిగి So ఉన్నాడు. if he started listening carefully from the age of 5, 5వ సంవత్సరాల నుంచి ఇవన్నీ చాలా జాగ్రత్తగా వింటూ కనుక in ప్రారంభిస్తే 7 years he knew the Bible. 7 సంవత్సరాల వ్యవధిలో మొత్తం బైబిల్ అంతా పూర్తిగా తెలుసుకున్నాడు. So I learned something. నేను దానిలోంచి కొంత నేర్చుకున్నాను. That if I am diligent, in 7 years I can know the Bible. నేను కూడా వివేచన కలిగి ఉంటే 7 సంవత్సరాల ప్రాయంలో నేను కూడా బైబిల్ అంతా తెలుసుకోవాలి. You know, if you have studied the Bible for 7 years, you can really know such a lot in it. 7 సంవత్సరాలు మీరు బైబిల్ చాలా జాగ్రత్తగా చదివి ఉంటే దాని గురించి ఎన్నో సంగతులు నేర్చుకుంటారు. If you ask the Holy Spirit to show you. పరిశుద్ధాత్మను మీకు చూపించడానికి. And then the advantage is when some situation comes, దానిలో ఉన్నటువంటి మేలు ఏమిటంటే ఏదైనా పరిస్థితి వచ్చినప్పుడు you don't know what to do. ఏం చేయాలో తెలియట్లేదు. Like that dog, shall I go this way or that way? ఆ కుక్క చేసినటువంటి రీతికి ఇటు పోవాలా అటు పోవాలా. And he immediately takes a scent and says this way. వెంటనే అది వాసన గుర్తుపెట్టి ఆ పక్కకి వెళ్ళిపోతుంది. So when the devil tempted Jesus, అపవాది యేసు ప్రభువుని శోధించినప్పుడు he knew what to do. ఏం చేయాలని తెలుసు. I'll give you another example. ఇంకొక ఉదాహరణ చెప్తాను. This is the advantage of having the fear of the Lord. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటంలో ఉన్నటువంటి మేలు. See, Luke chapter 4, లూకా సువార్త 4వ అధ్యాయంలో we read that verse 38, he came to Simon Peter's house and healed his mother-in-law who had a fever. 38వ వచనంలో సీమోను పేతురు ఇంటికి వచ్చి తన అత్త తీవ్రమైన జ్వరంతో ఉంటే ఆమెను స్వస్థపరిచాడు. And many people heard about it. అనేక మంది దాని గురించి విన్నారు. And all the sick people, verse 40, came there. మరి 40వ వచనంలో అక్కడ ఉన్నటువంటి రోగులందరూ కూడా ఆయన దగ్గరికి వచ్చారు. It was already sunset. అప్పటికే ప్రొద్దు వాలింది. Verse 40. 40వ వచనం. And people who had sick with various diseases brought them to him. సూర్యుడు అస్తమించుండగా నానావిధ రోగముల చేత పీడింపబడుచున్నవారు. And he prayed for all of them and healed all of them. వారందరి కొరకు ఆయన ప్రార్థన చేశాడు, వారందరినీ స్వస్థపరిచాడు. It started at sunset. That means he must have gone to sleep at 10 o'clock at night. మరి అది సూర్యుడు అస్తమించిన తర్వాత ప్రారంభమైంది అంటే రాత్రి 10 గంటల వరకు జరిగి ఉంటుంది కదా. And many demons were cast out. Verse 41. 41వ వచనంలో మనం చూసినట్టయితే. And verse 42. 42వ వచనంలో early in the morning, మళ్ళా ఉదయమైనప్పుడు maybe 4:30, 5 o'clock, he quietly left the house and went into the wilderness to pray. ఒకవేళ వేకువనే ఉదయాన్నే 4:30, 5 గంటలకు లేచి చాలా ఒంటరిగా అరణ్య ప్రదేశానికి వెళ్ళాడు అక్కడ ప్రార్థన చేయడానికి. What was he praying? ఏం ప్రార్థన చేస్తున్నాడు? It is not written there, but I know. ఇక్కడ రాయబడలేదు కానీ నేను ఎరుగుతున్నాను. Because I know from the answer he gave afterwards. ఎందుకంటే తర్వాత ఆయన ఇచ్చిన జవాబును బట్టి నేను ఎరుగున్నాను. He was praying, Father. ఆయన అంటాడు, తండ్రి, it looks like there's a big revival here. So many people are responding to the word. ఇక్కడ ఎంతో పెద్ద ఉద్యమం వచ్చినట్టుగా ఉంది, వాక్యానికి అనేక మంది బదులు పలుకుతున్నారు. So shall I stay here? కనుక నేను ఇక్కడ ఉండాలా? For another 2 or 3 days? ఇంకో 2-3 రోజులు. And he prayed and sought the Father's will. ఆయన ప్రార్థన చేసి తండ్రి యొక్క చిత్తానికి కోరాలని తెలుసుకోవాలని కోరుతున్నాడు. And the Father said no. తండ్రి అన్నాడు, లేదు అన్నాడు. I want you to go somewhere else. నీ వేరే చోటకి వెళ్ళాలని కోరుతున్నాను. Then he got up from his prayer. అప్పుడు తన యొక్క ప్రార్థన And చేశాడు. then all the multitude, that means hundreds of people, came and searched for him. కనుక ఈ జనసమూహం అంతా వచ్చి ఆయన కోసం వెతుకుతున్నారు అక్కడ. And they tried to keep him from going away from them. వాళ్ళ దగ్గర నుంచి ఆయన వెళ్ళిపోకుండా ఆఫ్ చేయాలని చూస్తున్నారు. They said, Lord, there's a revival here. వాళ్ళు అన్నారు, ప్రభు ఇక్కడ గొప్ప ఉద్యమం ఉంది. Whenever there's a revival, you must stay. కనుక ఇక్కడ ఉద్యమం ఉన్నప్పుడు ఇక్కడ ఉండిపోవాలి. And according to human wisdom, if there's a revival, you must stay there. మానవ జ్ఞానాన్ని అనుసరించి ఆలోచిస్తే ఇక్కడ ఉద్యమం కనపడుతున్నప్పుడు అక్కడ ఉండాలి కదా. You must stay, please stay. దయచేసి నువ్వు ఉండు, ఇక్కడ ఉండాలంటారు. Hundreds of people telling him. వందలాది ప్రజలు అంటున్నారు, చెప్తున్నారు ఆయన. But he said, ఏమన్నాడు? I'm not going to stay. I'm going to preach the kingdom of God in other places. వేరే స్థలాల్లో దేవుని యొక్క వాక్యాన్ని నేను బోధించాలి. He did not listen to all these hundreds of people. ఈ ప్రజలందరూ చెప్పిన దాన్ని ఆయన వినలేదు. Because before listening to their advice, he had already heard what his father had to tell him. ఎందుకంటే వీళ్ళ సలహా వినేదానికి ముందు తండ్రి ఏం చెప్తాడని తండ్రి దగ్గర కనిపెట్టాడు. That is the example for us to follow. మనం వెంబడించడానికి ఇదే మనకు మాదిరి. Sometimes it is good to listen to the advice of godly people. కొన్నిసార్లు చాలా భక్తి కలిగినటువంటి ప్రజల సలహా తీసుకోవడం మంచిదే. But sometimes even believers may give us wrong advice. మరి కొన్నిసార్లు విశ్వాసులు కూడా మనకు తప్పుడు సలహా చెప్పుతారు. So if you know the word of God, then God will remind you of the right word at that time. కనుక దేవుని యొక్క వాక్యాన్ని మీరు ఎరిగి ఉంటే ప్రభు ఆ సమయంలో సరైనటువంటి వాక్యాన్ని మీ జ్ఞాపకంలో తీసుకొస్తారు. All of us can live like that. మనందరం కూడా అట్లా జీవించవచ్చు. Lord, I fear you. ప్రభువా, నీ యందు భయభక్తులు చూపిస్తున్నాను. I don't fear man. మనుషునికి భయపడలేదు నేను. So I'm not going to listen to man, I'm going to listen to you. కనుక మనుషుడు చెప్పేది నేను వినటం లేదు, నిన్ను వినాలని కోరుతున్నాను. I'll give you one example from my life. నా జీవితంలోంచి ఒక ఉదాహరణ చెప్తాను.
In 1964, God called me to leave my job in the Navy, in the ship. 1964 సంవత్సరంలో ప్రభు నన్ను సేవకు పిలిచి నేను నౌకాదళంలో ఓడలో పనిచేస్తుంటే అక్కడి నుంచి వదిలిపెట్టి రమ్మని చెప్పారు. So I gave my resignation and gave it to the office. కనుక నేను రిజిగ్నేషన్ రాసి ఆఫీసులో ఇచ్చేసాను. I was sure God had called me. దేవుడు నన్ను పిలిచాడు అనే విషయంలో నేను చాలా ఖచ్చితంగా ఉన్నాను. I had prayed with Brother Buxing also. He was also sure God has called me. మరి నేను ప్రార్థన చేశాను. సోదరుడు బక్సింగ్ ఆయన కూడా ప్రార్థన చేసి చెప్పారు ప్రభు నన్ను సేవకు పిలుస్తున్నారని. I was sure before he told me. ఆయన నాకు చెప్పే ముందే నేను ఖచ్చితంగా ఎరిగి ఉన్నాను. I did not leave because he told me. ఆయన చెప్పాడని నేను వదలలేదు. I left because God told me. దేవుడు చెప్పాడు కనుక నేను ఆ నిర్ణయం తీసుకున్నాను. And then he confirmed it. తర్వాత ఆయన దానికి నిశ్చయం చేశాడు. Then I was sure. అప్పుడు ఇంక So I gave my resignation. నా రిజిగ్నేషన్ ఇచ్చేసాను. And within 2 months the reply came, not accepted. 2 నెలల్లో జవాబు వచ్చింది, నువ్వు ఇచ్చిన రిజిగ్నేషన్ మేము అంగీకరించమని. I was surprised. నాకు ఆశ్చర్యం వేసింది. I said, Almighty God has called me. How can these people say no? సర్వశక్తిమంతుడైన ప్రభు నన్ను పిలుస్తుంటే వీళ్ళు కాదంటారేంటి అనుకున్నాను. So I was in one small church there in those days in Cochin. ఆ దినాల్లో కొచ్చిన్లో ఒక చిన్న సంఘం ఒకటి ఉంది. And those elders said, see, God has not called you. ఆ దినాల్లో నేను అక్కడికి వెళ్ళేవాడిని. అక్కడ పెద్దలు అన్నారు దేవుడు నిన్ను పిలవలేదు అన్నారు. If God called you, the Navy would have accepted it. నిజంగా దేవుడు పిలిచుంటే ఆ నేవీ వాళ్ళు దాన్ని అంగీకరించి ఉండేవాళ్ళు కదా. You applied, the Navy said no. నీవు దానికి దరఖాస్తు పెట్టుకున్నావు, కానీ నౌకాదళంలో ఉన్నవాళ్ళు కాదన్నారు. God is stopping you from leaving your job. గనక దేవుడే నీ ఉద్యోగాన్ని వదలకుండా ఆఫ్ చేస్తున్నాడు. God wants you to be a Christian in the Navy. గనక నువ్వు నేవీలోనే నౌకాదళంలోనే క్రైస్తవునిగా ఉండాలి దేవుడు కోరుతున్నాడు. I was 24, they were all double my age. నాకు అప్పుడు వయసు 24, వాళ్ళ వయసు నా వయసుకి రెట్టింపు ఉంది. So they are believers for a longer time. I was believer only for 5 years. చాలా కాలం నుంచి వాళ్ళు విశ్వాసులుగా ఉన్నారు. నేను 4-5 సంవత్సరాల నుంచే విశ్వాసిగా ఉన్నాను. But sometimes even older people may not be right. కొన్నిసార్లు పెద్దవాళ్ళు కూడా చెప్పింది సరైనది కాదు. So I said, Lord, what shall I do? నేను అన్నాను, ప్రభా ఏం చేయాలి ఇప్పుడు? All these elders and believers are saying, don't leave. ఈ పెద్దలందరూ అంటున్నారు, ఈ విశ్వాసులందరూ అంటున్నారు, నువ్వు ఉద్యోగం వదిలిపెట్టి వెళ్ళొద్దు అంటున్నారు. So when I sought the Lord, నేను మళ్ళా ప్రభు దగ్గర ఆయన చిత్తాన్ని వెతికినప్పుడు after some days కొన్ని రోజులైన of prayer, ప్రార్థన అయిన తర్వాత the Lord spoke to me from the Bible. ప్రభు మళ్ళా బైబిల్ని చూపించారు. What did Moses do when Pharaoh said, I will not let you go to serve God? దేవుని సేవించడానికి నిన్ను పోనియ్యను అని ఫరో చెప్పినప్పుడు మోషే ఏం చేశాడు? Did Moses say, oh, then it is not the will of God, we will stay in Egypt only? సరే ఇది దేవుని యొక్క చిత్తం కాదు, మేము ఐగుప్తులోనే ఉండిపోతాం అన్నాడా మోషే? No. లేదు. He went back to Pharaoh again. మళ్ళా ఫరో దగ్గరికి వెళ్ళాడు. Again Pharaoh said no. మళ్ళా ఫరో కాదన్నాడు. Again he went. మళ్ళా ఫరో దగ్గరికి He వెళ్ళాడు. kept on going till Pharaoh said, okay, go. సరే మీరు వెళ్ళండి అని చెప్పేంత వరకు ఫరో దగ్గరికి వెళ్తూనే ఉన్నాడు. I got my answer immediately. నాకు వెంటనే జవాబు వచ్చేసింది వాక్యం నుంచి. From God. దేవుని దగ్గర నుంచి. Through his word. తన వాక్యం ద్వారా. But that is because I had studied the word of God. ఎందుకంటే దేవుని వాక్యాన్ని నేను ధ్యానం చేశాను కనుక. If I had not studied the word of God and I did not know that story, then I would not know what to do. దేవుని యొక్క వాక్యాన్ని పఠించకపోతే ధ్యానం చేయకపోతే ఆ కథ నాకు తెలిసి ఉండేది కాదు, నాకు ఈ జవాబు వచ్చేది కాదు. For every problem in your life there is an answer in the word of God. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకు దేవుని యొక్క వాక్యంలో ఇక్కడ జవాబు ఉంది. But if you don't read it, you will not know that answer. అయితే నువ్వు చదవకపోతే నీ జవాబు తెలియదు. Jesus, every time he knew the answer because he had studied the Bible. యేసుక్రీస్తు ప్రభువారు ప్రతిసారి జవాబు ఎరుగున్నాడు, ఎందుకంటే దేవుని వాక్యాన్ని ఆయన చదివాడు కనుక. So I got my answer. కనుక నాకు జవాబు వచ్చింది. Like Moses went to Pharaoh, I have to keep on going till the Navy says yes. మోషే ఫరో దగ్గరికి మళ్ళా వెళ్ళినట్టుగా నేవీ వాళ్ళు అంగీకరించేంత వరకు మళ్ళా నేను వెళ్తూ వచ్చాను. So again I put in my resignation. మళ్ళా నా రెసిగ్నేషన్ కాగితం ఇచ్చాను. Saying, Lord Jesus Christ has called me to serve him, I cannot serve. ప్రభు ఆయన యేసుక్రీస్తు వారు ఆయన సేవించడానికి నన్ను పిలిచారు కనుక నేను నేవీలో సేవ చేయను అన్నాను. They laughed at it and sent it back, saying, we cannot release you. వాళ్ళు అది చూసి నవ్వి మళ్ళా దాన్ని వెనక్కి పంపించారు. Okay, what did Moses do? మోషే ఏం చేశాడు? He went back again. మళ్ళా తిరిగి వెళ్ళాడు. So again I wrote, మళ్ళా రాశాను, Lord Jesus Christ has called me for his service, I want to go. యేసుక్రీస్తు ప్రభువారు తన సేవకు నన్ను పిలిచారు కనుక నేను వెళ్ళాలనుకుంటున్నాను అన్నాను. So for 2 years I heard nothing. 2 సంవత్సరాలు నాకు ఏం కాలేదు. Suddenly one letter came. అకస్మాత్తుగా ఉత్తరం వచ్చింది, You can go. నువ్వు వెళ్ళొచ్చు అన్నారు. Supposing I had listened to those men, ఒకవేళ వాళ్ళు చెప్పింది విన్నాను అనుకోండి, I would never have come out of the Navy. నేను ఆ నౌకాదళం నుంచి నేవీలోంచి వచ్చి ఉండేవాడు కాదు. I would not be serving the Lord. నేను ఇంక ప్రభుని సేవ చేసి ఉండేవాడు కాదు. I will not be here today. ఈ రోజు ఇక్కడ ఉండేవాడు కాదు.
I would have wasted my life in the Navy. నా జీవితకాలం అంతా నేవీలో నా సమయాన్ని వ్యర్థం చేసి ఉండేవాడిని. Maybe become a big man in the Navy. ఒకవేళ నేవీలో ఒక గొప్పవాడు అయి ఉండొచ్చు. But I would have missed the opportunity to serve God in my one life on earth. అయితే భూమి మీద నాకు ఒకే ఒక జీవితం ఉంది. ఆ జీవితంలో దేవుడిని సేవించే విషయంలో పోగొట్టుకునేవాడు. I am very thankful that at that time the spirit of the fear of the Lord told me which direction to go. ఆ సమయంలో దేవుని గూర్చినటువంటి భయము ఆ ఆత్మను నడిపించినందుకు ఆ విషయానికి దేవునికి నేను చాలా వందనస్తుడిగా ఉన్నాను. So when you fear God, మీరు దేవుని యందు భయభక్తులు God కలిగినప్పుడు will tell you what to do. ఏం చేయాలో మీకు చెప్తాను. See, there is an example in Luke chapter 12. లూకా సువార్త 12వ అధ్యాయంలో ఒక ఉదాహరణ. In Luke chapter 12, Jesus was speaking about how you can be persecuted for the faith. లూకా సువార్త 12వ అధ్యాయంలో మీ విశ్వాసం విషయమై మీరు ఎట్లా శ్రమలు పొందాలనే సంగతుల గురించి యేసు ప్రభువు చెప్పారు. Verse 11 and 12. 11, 12 వచనాల్లో, When they bring you with the synagogues and rulers and authorities, don't be anxious what you have to speak, because the Holy Spirit will tell you that are what you ought to say. వారు సమాజ మందిరములో పెద్దల యొద్దకునో అధిపతుల యొద్దకునో అధికారుల యొద్దకునో మిమ్మల్ని తీసుకుని పోయినప్పుడు మీరు ఎలాగూ ఏమి ఉత్తరం ఇచ్చిదమా ఏం మాట్లాడదామని చింతింపకుడి. The Lord was saying, ప్రభువు అంటున్నాడు, when they persecute you and bring you before the judge in the court, వాళ్ళు నిన్ను హింసించి కోర్టులో ఉన్న జడ్జి ముందు తీసుకొచ్చినప్పుడు the Holy Spirit will tell you what to do. పరిశుద్ధాత్మ చెప్తాడు మీరు ఏం చేయాలో. So while he was speaking this very important subject, ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ప్రభు మాట్లాడుతున్నప్పుడు one person raises his hand and says, I've got a question. ఒక ఆయన చేయి పైకెత్తి నాకు ఒక ప్రశ్న ఉంది అన్నాడు. And you will think it is a very important question about persecution. గనుక ఈయన అనుకున్నాడు శ్రమల గురించినటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న అనుకోవచ్చు. No, supposing I am talking about a very spiritual subject and one of you raise a hand and say, I have a question. ఒకవేళ ఇట్లాంటి ఆత్మీయమైనటువంటి సంగతులు బోధిస్తున్నప్పుడు ఎవరో చేయి పైకెత్తి నాకు ఒక ప్రశ్న ఉంది అన్నారు. Okay, I assume that it is a question about the spiritual life we are talking about. నేనేమనుకుంటాను మనం మాట్లాడుతున్నటువంటి ఆత్మీయ జీవితాన్ని గురించి ఏదో ప్రశ్న అడుగుతున్నా, ఎవరో ప్రశ్న ఇస్తున్నారు అనుకుంటా. But his question is some earthly thing. అయితే ఇక్కడ ఈ ప్రశ్న ఏంటంటే భూ సంబంధమైన దాని గురించి. Verse 13. 13వ వచనంలో, Please tell my brother to divide the family property with me. ఆ సమాజ మందిరంలో ఒకడు బోధకుడా పిత్రార్జితంలో నాకు పాలు పంచిపెట్టవాలని నా సహోదరునితో చెప్పుమని ఆయన అడుగుగా. Jesus talking about some heavenly thing. He's talking about his earthly property. యేసుక్రీస్తు ప్రభువారేమో పరలోక సంబంధమైన సంగతుల గురించి మాట్లాడుతుంటే ఈయన ఎవరో ప్రశ్నేసి నాకు ఆస్తిలో భాగం గురించి నా సహోదరునితో చెప్పు అంటున్నాడు ఈయన. We have two brothers and my father has died. మా ఇద్దరు సహోదరులు, మా నాన్న చచ్చిపోయాడు. And he is not dividing the property with me. మా అన్న నాకు ఆస్తి పంచిపెట్టట్లేదు. Lord, you please speak to him. ప్రభు నువ్వు ఆయనతో చెప్పు అంటున్నాడు, ఆ సహోదరునితో చెప్పు See what అంటున్నాడు. Jesus said. మరి ప్రభు ఏమన్నారు చూడండి అక్కడ. Who has appointed me as a judge over you? ఓయి మీ మీద తీర్పరిగానైనను పంచిపెట్టువానిగైనను నన్ను ఎవడు నియమించిన అతనితో చెప్పి. Be on your guard against every form of greed. మీరు ఏ విధమైన లోభమునకు ఎడమియక జాగ్రత్త For పడండి. even if you have much, your life does not consist in possession. ఒకరి కలిమి విస్తరించుట వాని జీవమునకు మూలం కాదనను. That man could have said, is it greedy, Lord, just to ask for my share of my property? మరి ఒకవేళ మనిషి అని ఉండొచ్చు, నాకు ఆస్తిలో రావాల్సిన భాగం గురించి అడుగుతుంటే ఇది ఏమన్నా పేరాశ? Can't I take him to court and ask him to give me my half? నేను కోర్టుకి వెళ్ళి నేను అడగలేనా నాకు కావాల్సిన నా భాగం నాకు ఇప్పించమని? See, there were two ways open before that man. ఆ మనుషునికి రెండు మార్గాలు ఉన్నాయి చేయవలసినవి. One is, I will trust God ఒకటి ఏమిటంటే that I will get what I should get. నాకు ఏమైతే రావాలో అది వచ్చే విషయమై దేవుని మీద నమ్మకం ఉంచుతున్నాను. The other is the earthly way. I'll fight with him, I'll take him to court and I'll get my share. రెండోది ఏంటంటే లోకానుసారమైనటువంటి సంగతి, వాడితో నేను పోట్లాడతాను, కోర్టుకి వెళ్తాను, కోర్టు వాళ్ళు నాకు పంచి పెట్టేస్తారు, నా భాగం నాకు వస్తుంది. And I will threaten him. నేను భయపెడతాను అతన్ని. But God's ways, I will pray. మరి దేవుని విధానం ఏంటి? నేను ప్రార్థన And I చేస్తాను. say, Lord, you speak to him. ప్రభుని అడుగుతాను, ప్రభు నీవు ఆయనతో మాట్లాడు. And whatever he gives me, I'll take. I will not fight with him. నువ్వు ఏమి ఇచ్చినా నేను తీసుకుంటాను, లేకుంటే అతనితో పోట్లాడు. Now, if that man had sought the Spirit of the Lord like these two roads, which road to go? ఆ మనుషుడు గనక దేవుని యొక్క ఆత్మ నడిపింపు అడిగి ఉంటే, ఎందుకంటే రెండు రోడ్లు ఉన్నాయి, ఏ దారి వెళ్ళాలో. Spirit of the fear of the Lord. దేవుని గురించినటువంటి భయము ఆ ఆత్మ. The Holy Spirit would have told him, don't fight with him. పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిండు వాడు అతనితో నువ్వు పోట్లాడొద్దని. Trust God. నువ్వు దేవుని మీద నమ్మికుంచు. God is almighty. దేవుడు సర్వశక్తిమంతుడు. He can speak to him and make him give you your share. ఆయనే తనతో మాట్లాడి నీ భాగం నీకు వచ్చాడు చేయగలడు. Or he can kill him and give you the whole property also. అతను చెప్పేస్తే మొత్తం ఆస్తి అంతా కూడా వచ్చేస్తుంది. And God can do everything. అయితే దేవుడు దేనినైనా నీకు ఇవ్వగలడు. Why don't you trust God? ఎందుకు నీవు దేవుని యందు నమ్మిక ఉంచు? Now you may face a situation like that in your life also. మీ జీవితాల్లో కూడా ఎట్లాంటి పరిస్థితులు మీరు ఎదుర్కోవచ్చు. Somebody cheats you. ఎవరో మిమ్మల్ని మోసం చేస్తారు. What are you going to do? ఏం చేస్తారు మీరు?
The spirit of the fear of the Lord will tell you what to do in that situation. దేవుని గురించినటువంటి భయము ఆత్మ మీరు ఏం చేయాలో మీకు బోధిస్తారు. What would Jesus do? యేసు ప్రభువారు ఏం చేస్తారు? The spirit of the fear of the Lord was upon Jesus. మరి దేవుని గురించినటువంటి భయము ఆ ఆత్మ యేసు ప్రభువారి మీద ఉండింది. Jesus never fought for money. యేసుక్రీస్తు ప్రభువారు డబ్బు గురించి ఆశ గురించి ఎవరితో పోట్లాడలేదు. He was fighting the devil. అపవాదితోనే ఆయన పోరాడుతూ ఉన్నారు. Many years ago, I also prayed that prayer. చాలా సంవత్సరాల క్రితం నేను కూడా ప్రార్థన చేశాను. Lord, never in my life will I fight for anything earthly. ఓ ప్రభువా, నా జీవితంలో భూ సంబంధమైన వాటి కోసం నా జీవితంలో ఎప్పుడూ నేను ఎవరితోనూ పోరాడను. I will not fight for property or money or anything. ఆస్తి గురించి కానీ డబ్బు గురించి కానీ ఇట్లాంటి వాటి దేని గురించి నేను ఎవరి మీద పోట్లాడను. Not for my family inheritance. నాకు కుటుంబంలో కావలసిన పిత్రార్జిత గురించి కానీ, wife's family inheritance, లేకుంటే నా భార్యకు రావాల్సినటువంటి ఆస్తిపాస్తులు కానీ nothing. ఏది లేదు. I want to fight the devil. నేను అపవాదితోనే పోరాడతాను. The Bible says we don't wrestle with flesh and blood, but we wrestle with these evil principalities. బైబిల్ చెప్తుంది మనం పోరాడినది మన రక్త మాంసాలతో కాదు, దురాత్మల సముదాయంతో. And the result is I am a very happy man today. మరి దాని ఫలితం ఏమిటంటే ఈ రోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. Because I don't fight for earthly things. ఎందుకంటే భూ సంబంధమైన వాటి కోసం నేను పోట్లాడను. When the spirit of the fear of the Lord comes upon you, దేవుని గురించినటువంటి భయం ఆత్మ మీ మీదకి వస్తుంది. He will always show you the right path. సరైనటువంటి విధానాన్ని మీకు చూపిస్తుంది. That's why Jesus could always take the right path. యేసుక్రీస్తు ప్రభువారు ఈ విధానంలో ఎప్పుడు కూడా సరైన మార్గంలో వెళ్తూ ఉండేవాడు. There's one more thing I want to tell you about the fear of the Lord. ఈ దేవుని గురించినటువంటి భయమును గురించిన సంగతి కూడా చెప్తాను. In Genesis, ఆదికాండం chapter 22, 22వ అధ్యాయంలో, Genesis 22 ఆదికాండం 22 is the first time in the Bible where God told somebody, now I know that you fear me. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిసారి దేవుడు ఒక వ్యక్తితో చెప్తున్నాడు, దీని వల్ల నీవు నా యందు భయపడేవాడు అని నేను ఎరుగుదును అంటున్నాడు. That is when Abraham offered up his son. అబ్రహాము తన కుమారుని బలిగా అర్పించాడు. Genesis 22:12. ఆదికాండము 22:12. In the middle of that verse, ఆ వచనం మధ్యలో God said to Abraham, దేవుడు అబ్రహాముతో అన్నాడు, now I know that you fear God because you did not withhold your son from me. నా నిమిత్తమై నీ ఒక్కడైనటువంటి కుమారుని కూడా నీవు అర్పించడానికి వెనుదీయలేదు కనుక నీవు దేవునికి భయపడేవాడని ఇందువల్ల నాకు కనబడుచున్నది. It's the first time that God gave such a certificate to a man. మొట్టమొదటిసారి మనుషునికి దేవుడు ఇట్లాంటి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. You know, we work hard in the colleges to get a certificate for a degree. మనకు ఒక డిగ్రీ కావాలంటే కాలేజీలో కష్టపడి పనిచేసి చదువుతాం మనం. Here is a good certificate that you should get from God. ఇక్కడ దేవుని దగ్గర నుంచి పొందే మంచి సర్టిఫికెట్ ఒకటి ఉంది ఇక్కడ. Just like he told Abraham. అబ్రహాముతో చెప్పినట్టు. Can God say to you, దేవుడు నీతో చెప్తాడా, now I know that you fear God. నీవు నాకు దేవునికి భయపడేవాడు అని దీని వల్ల నేను ఎరుగుదునా దేవుడు నీతో చెప్తున్నాడా? When did God give that certificate to ఎప్పుడు దేవుడు ఈ Abraham? సర్టిఫికెట్ ఇచ్చాడు అబ్రహాంకి? See in verse 1. మొదటి వచనంలో, Now Abraham was already about 125 years old. అబ్రహాం ఇప్పటికే 125 సంవత్సరాల వయసు ఉన్నవాడు. 50 years earlier, when he was 75, God tested him. 50 సంవత్సరాల కిందట, అంటే అబ్రహాముకి 75 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు దేవుడు ఆయన పరిశోధించాడు. Saying, leave your family and all and come. ఆయన అన్నాడు, నీ కుటుంబాన్ని నీ బంధువులను వదిలిపెట్టేసి రమ్మన్నాడు. He passed that test. ఆ పరీక్షలో పాస్ అయిపోయాడు. And many other tests he had. ఇంకా అనేకమైన ఇతర పరీక్షలు కూడా. Now after 50 years, 50 సంవత్సరాలు అయిన తర్వాత, he is 125 years old. 125 సంవత్సరాల వయసు ఉంది. Again God is testing him. మళ్ళా దేవుడు ఆయన పరీక్షిస్తున్నాడు. Will God test you after you're a believer for 50 years? 50 సంవత్సరాలు నువ్వు విశ్వాసంగా ఉన్న తర్వాత దేవుడిని పరీక్షిస్తాడా? Yes. అవును. I've been a believer 54 years and God is testing me even now. 54 సంవత్సరాల నుంచి నేను విశ్వాసిని అయినప్పటికీ దేవుడు ఇప్పటికీ నన్ను పరీక్షిస్తున్నాడు. Because every test is to lead you to a higher class. ఎందుకంటే ఇంకా ఉన్నతమైన స్థానానికి వెళ్ళాలంటే ఈ పరీక్ష పాస్ అవ్వాలి. Like when your children pass a test, they go to a higher class. మీ పిల్లలు పరీక్షల్లో పాస్ అయినప్పుడే తర్వాత క్లాస్కి వెళ్తున్నారు. So test is good. కానీ ఈ పరీక్ష ఎప్పుడు మంచిదే. So God tested Abraham like this. దేవుడు అబ్రహామును ఇట్లా పరీక్షించాడు. He said, Abraham, Abraham. అబ్రహామును పిలిచాడు. And it was at night. అది రాత్రి సమయంలో. Because we read in verse 3 that Abraham got up early in the morning. ఎందుకంటే వచనంలో ముందు చదువుతున్నా ఉదయాన్నే అబ్రహాం లేచాడు. Now picture this. ఇక్కడ ఈ పటం ఎలా ఉందంటే, Abraham is lying in his bed. అబ్రహాం పడక మీద పడుకున్నాడు. And Sarah is lying in the next bed nearby. శారా పక్కన పడక మీద పడుకుంది. Fast asleep, both of them. వాళ్ళిద్దరు మంచి నిద్రలో ఉన్నారు. And God wakes up Abraham. దేవుడు అబ్రహాం లేపాడు. Sarah is still fast asleep. శారా ఇంకా మంచి నిద్రలో ఉంది. God says, Abraham. అబ్రహాం అన్నాడు. Sarah cannot hear what God is saying. దేవుడు ఏమంటున్నాడు? శారా వినపట్లేదు. Yes, Lord. అవును ప్రభు అన్నాడు. Take your son and Isaac and go and sacrifice him. నీ కుమారుడైనటువంటి ఇస్సాకును తీసుకువెళ్ళి నాకు బలి అర్పించు అన్నాడు.
And he was sure it was God speaking. ఇది చాలా ఖచ్చితంగా ఎరుగున దేవుడే చెప్తున్నాడు. Nobody heard him. ఎవ్వరు వినలేదు. Nobody heard what God said. దేవుడు ఏం చెప్పాడో ఎవరికి వినపడలేదు. Only Abraham. అబ్రాహాము మాత్రమే వినపడింది. His servants and all sleeping outside, they never heard. అతని పని వాళ్ళు దాసులు అక్కడెక్కడ నిద్రపోతున్నారు, వాళ్ళు ఎవరికి తెలియదు. His wife never heard. తన భార్య వినలేదు. Only he heard. అతను మాత్రమే విన్నాడు. So next morning, కనుక ఉదయాన్నే తర్వాత రోజు, supposing he had disobeyed God. ఒకవేళ ఆయన దేవునికి అవిధేయత చూపించాడు అనుకోండి. Supposing he had not gone. వెళ్ళలేదు. And stayed there and did all his work. అక్కడే ఉన్నాడు, అంత పని చేసుకుంటున్నాడు మామూలుగా. Nobody would have known that he was disobeying God. ఆయన దేవునికి అవిధేయత చూపిస్తున్నాడని ఎవ్వరికీ తెలిసి ఉండదు. Only he would know I am disobeying God. అతను ఒక్కడికే తెలుస్తుంది నేను దేవునికి అవిధేయత చూపిస్తున్నాను. There is a lesson there. అదే ఇక్కడ పాఠం. That when God speaks to us, దేవుడు మనతో మాట్లాడినప్పుడు your wife may not know it. నీ భార్యకి తెలియకపోవచ్చు. See, now in this meeting, చూడండి, మీటింగ్ ఉంది. God may have spoken something to you today or in the morning or yesterday. దేవుడు మీతో ఈ రోజు గానీ ఉదయాన్ని గానీ నిన్న గానీ ఏదో కొంత సంగతిలో మాట్లాడి ఉండొచ్చు. To do something. ఏదో చేయమని. To set something right. ఏదో సంగతి సరి చేసుకోమని. But the person sitting next to you never heard it. మీ ప్రక్కన ఉన్న వాళ్ళు అది వినలేదు. Only you heard it. మీకే వినపడింది అది. In your heart. నీ హృదయంలో. That is how God speaks to us. ఆ రీతిగా దేవుడు ప్రతి వాళ్ళతో మాట్లాడతాడు. Sarah sleeping next could not hear. మరి పక్కనే నిద్రపోతున్నా శారా వినలేదు. And when God speaks to you in a meeting, the person sitting next to you does not hear. దేవుడి మీటింగ్ లో మీతో మాట్లాడుతాడు, మీ పక్కన కూర్చున్న వాళ్ళకి సంగతి తెలియదు. Now you can go away from the meeting and you don't have to do it. ఇప్పుడు ఈ మీటింగ్ నుంచి మీరు వెళ్ళిపోవచ్చు, ఏం చేయకుండా ఉండొచ్చు. Nobody will know that you are disobeying God. ఎవ్వరికి తెలియదు మీరు దేవునికి అవిధేయత చూపిస్తున్నారు. Because only you heard it. ఎందుకంటే మీరే విన్నారు గనక. That is what I said. Abraham could have got up next morning, disobeyed God. Nobody would have known that he was disobeying అందుకే God. నేను అన్నాను, తర్వాత రోజు ఉదయాన్నే అబ్రహాం లేచి ఏమి చేయకుండా ఉన్నా గానీ అవిధేయత చూపించాడు, ఎవరికి తెలియదు. If Abraham was concerned about his opinion before people, then he would not have obeyed God. అబ్రహాము ఇతర ప్రజలు దీని గురించి ఏమంటారా అని దాని గురించి ఆలోచిస్తే దేవునికి విధేయత చూపించేవాడు కాదు. But he said, God, I don't care what these people think about me. కానీ ఆయన ఏమంటున్నాడు, ఈ ప్రజలు ఏమనుకుంటున్నారు నాకు అనవసరం. You told me something last నువ్వు night. నాకు చెప్పావు రాత్రి, I'm going to do it. నేను చేస్తాను. And he didn't wait for 2-3 days. 2-3 రోజులు ఉండలేదు అతను. Early in the morning, verse 3, he took his donkey and took Isaac and went. ఉదయాన్నే లేచాడు, గాడిదకి గంత కట్టాడు, ఇస్సాకును తీసుకున్నాడు, వెళ్ళాడు. And he took the Isaac to the top of the mountain. ఆ పర్వత శిఖరానికి ఇస్సాకును తీసుకెళ్ళాడు. And he offered him up. అక్కడ దాన్ని అర్పించాడు. God said, okay, don't kill him, take him back. దేవుడు అన్నాడు, సరే ఇక నువ్వు బలి అర్పించాను, తీసుకెళ్ళిపోన్నాడు. What do we learn from that? దాని నుంచి ఏం నేర్చుకుంటున్నాం? That is how God said, I know you fear me. ఆ రీతిగా దేవుడు అన్నాడు, నీవు నాకు భయపడేవాడేవో అని దీన్ని బట్టి నాకు తెలిసింది అంటాడు. When God speaks something to us in secret, దేవుడు మనకి రహస్యంలో ఏదో మాట్లాడినప్పుడు and nobody knows it, ఎవరికి తెలియదు అది, and we obey God, దేవునికి విధేయత చూపించాలి, then we know that we fear God. అప్పుడే తెలుస్తుంది మన దేవునికి భయపడేవాడు. That is the test. అదే పరీక్ష. Not the things that other people can see. వేరే వాళ్ళు చూసేటటువంటి సంగతి కాదు ఇది. But the secret things God told you. అయితే రహస్యంలో దేవుడు నీతో చెప్పాడు, don't do that. అది చెయ్యొద్దు, Do this. ఇది చెయ్యి. Don't look at that picture. ఆ పట్టణం చూడొద్దు. Turn away from there. అక్కడ నుంచి పక్క తగ్గు. Don't say that. అది చెప్పొద్దు. And you listen. అవి విన్నప్పుడు మనం, That proves you have got the fear of God. మీరు దేవునికి విధేయత చూపిస్తారా, భయపడుతున్నారో Then లేదు. God will say, now I know that you fear me. అప్పుడు దేవుడు అంటాడు, నువ్వు నాకు భయపడేవాడు అని దీన్ని బట్టి తెలుస్తుంది నాకు. I hope we will all get such a certificate. మనం అందరం కూడా అట్లాంటి సర్టిఫికేట్ కలిగి ఉండాలని నేను అనుకుంటున్నాను, నిరీక్షిస్తున్నాను. Let's pray. ప్రార్థన చేసుకుందాం. Let's bow our heads in prayer. ప్రార్థనలో తల్ల వంచుదాం. Heavenly Father, పరలోకపు తండ్రి, teach us the fear of God. దేవుని యందలి భయం మాకు నేర్పించండి. To be sensitive to your voice. మీ యొక్క స్వరాన్ని వినే విషయంలో సున్నితంగా ఉండేటట్టు చేయండి. When no one has heard it but we. ప్రభువా, మీ యొద్ద నుండే మేము ఈ సర్టిఫికేట్ పొందేటట్టు చేయండి. To obey you. మీకు విధేయత చూపించడం. Pray in Jesus' name. యేసు ప్రభువారి నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen.